అల్లాయంచు మహమ్మదీయులు అల్లాయంచు మహమ్మదీయులు యెహోవాయంచు సత్క్రైస్తవులు పుల్లబ్జాక్షుడగంచు వైష్ణవులు శంభోయంచు శివులు సదా ప్రహ్లాదంబున కొల్వ అందరికీ ఆయురారోగ్య సంపదల బంబుల సంగీ ఆయురారోగ్యం సంపద లాభంబులు సంగిబ్రోచు పరమాత్ముండు ఒక్కడే ఎంచు భావించుడి భావించుడి. Muslims worship Allah. Christians call him Jehovah. Vaishnavites pray to Vishnu. Shaivites worship Shiva. When people worship God in various forms and names, the very same God responds by conferring health, wealth, long span of life. The very same God responds though we pray in various names and forms. ఓం శ్రీ సాయిరామ్. మతములన్నీయు చేరి మంచినే బోధించు, తెలిసి మెలగవలయు తెలివితోడా. మతులు మంచివైనా మతమేది చెడ్డది, ఉన్నమాట తెలుపుచున్నమాట, ఉన్నమాట తెలుపుచున్నమాట, సత్యమైన బాట సాయి మాట అంటారు భగవాన్ శ్రీ సత్యసాయి ప్రభువుల వారు. అన్ని మతములు మంచిని మాత్రమే బోధిస్తాయి. ప్రతి మతము కూడా సత్యాన్ని మాట్లాడమంటుంది, ధర్మాన్ని అనుసరించమంటుంది. విభిన్నమైన భౌగోళిక స్థితులను బట్టి, వారు జీవించిన కాలంలో ఉన్న అవసరాలని బట్టి, అప్పుడే అందుబాటులో ఉన్న విజ్ఞానాన్ని బట్టి కొన్ని నియమ నిబంధనలతో కూడిన జీవనాన్ని గడపడం శ్రేయస్కరం అని విభిన్న మతములు మనకు ఏర్పడినవి. కానీ అన్ని మతముల అంతర్గత ఏకత్వం ఒక్కటే. ఒక గ్రామము నుండి దూరముగా ఉన్న మరొక గ్రామానికి వెళ్ళడానికి అనేకమైన మార్గములు ఉండవచ్చు, కానీ గమ్యస్థానం మాత్రం ఒక్కటే. అదేవిధంగా వేరువేరు ప్రాంతములలో వేరువేరు సమయములలో వారి యొక్క అవసరాన్ని బట్టి, స్థితిగతులను బట్టి ఏర్పడిన వివిధ మతములు కూడా ఒక్కడైన భగవంతుణ్ణి చేరడానికి ఏర్పడినవే. కాబట్టి హిందువైనా, ముస్లిమైనా, క్రిస్టియన్ అయినా, బౌద్ధుడైనా ఒక్క తండ్రి యొక్క కుమారులు కాబట్టి ఆ తండ్రి, ఆ ప్రభువు, ఆ పరమాత్మ మానవాకారంలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి రూపంలో అవతరించి అన్ని మతములు మంచినే బోధిస్తున్నాయి, అన్ని మతములు సమానమే, ఇవి వేరువేరు మార్గములు మాత్రమే, గమ్యం ఒక్కటే అన్న ప్రధానమైన సూత్రాన్ని అందరికీ కూడా తెలియపరుస్తూ వస్తూ ఉన్నారు. ఈనాడు ప్రశాంత నిలయంలో 170 పైగా దేశాలలో విభిన్న మతస్థులు అందరూ కూడా సామరస్యంగా ఒక్కడైన దివ్య శక్తి గురించి, ఒక్కడైన పరమాత్మ గురించి
ప్రార్థనలు చేయడం మనం చూస్తూ ఉన్నాం. అన్నిట్లో ఉన్నది ఒకే ఒక్క ప్రధానమైన సారాంశము అని తెలియపరచడానికి శ్రీ సత్యసాయి సేవా సంస్థలలోని పెద్దలు శ్రీ ఆర్ఎం కృష్ణారావు గారు, శ్రీ బులుసు సాంబమూర్తి గారు, శ్రీ దిట్టకవి శ్రీనివాసాచార్యులు గారు, శ్రీ ఆర్ అనిల్ కుమార్, శ్రీ డి విష్ణువర్ధన్ గారు, శ్రీ సుబ్రహ్మణ్యం గోర్టి గారు వివిధ మతములలో ఉన్న ముఖ్య సూత్రములను, అంతర్గత ఏకత్వాన్ని గురించి మాట్లాడుతారు. దీని ద్వారా అన్ని మతములు మంచినే బోధిస్తాయి, అందరం కూడా అన్నదమ్ముల వలె మెలగాలి అన్న సందేశాన్ని మనం ఆకళింపు చేసుకొని ఆచరిద్దాం. గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः सीदसादनम् प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्रयवतु गणेशाय नमः सरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ॐ तच्छयोरावृणीमहे गातुं यज्ञपतये दैवे स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वञ्जिगातु भेषजम् शन्नो अस्तु द्विपदे शञ्चतुष्पदे ॐ शान्तिः शान्तिः शान्तिः. ఓం శ్రీ సాయిరామ్. హిందూ ధర్మం గురించి కొన్ని విషయాలు తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. హిందూ మతము ఒక మతము కాదు, ఒక ధర్మము అని స్వామి అన్నారు. హిందుత్వము సనాతనమైనది. దీనికి అపౌరుషేయమైన వేదమే ఆధారము. వేదములు కర్మ, ఉపాసన, జ్ఞానకాండలు, బ్రాహ్మణములు, ఆరణ్యకములు, ఉపనిషత్తులు, ఉపవేదములు, షడంగములు, స్మృతులు, అష్టాదశ పురాణములు, ఉపపురాణములు, రామాయణ భాగవతములు, వివిధ ప్రకరణ గ్రంథము, ప్రస్థానత్రయము, ఇవి కాక భారతీయ ఆధ్యాత్మిక సిద్ధాంతములు, షడ్దర్శనములు, ద్వైత అద్వైత విశిష్టాద్వైతములు, జ్ఞానయోగ భక్తి మార్గములు, కర్మ సిద్ధాంతము, మహావాక్యాలు పంచీకరణములుగా చెప్పబడ్డాయి. ధర్మములన్నీ వేదము పైననే ఆధారపడి ఉన్నాయి. స్వామి మతము దేశకాల పరిస్థితులకు అతీతమై, కుల మత ప్రాంతీయ భేదములకు అతీతముగా సార్వజనీనమై ఉంటుంది. ఒకసారి విశ్వ హిందూ పరిషత్తు వారు వస్తే వాళ్లకు ఇంటర్వ్యూ ఇస్తూ స్వామి అన్నారు, మీరు చేసేది నేను చేసేది ఒకటే అని. ఋగ్, యజుర్, సామ, అథర్వణ వేదములు హిందుత్వానికి ఆధారాలు. దీనికి ఉపనిషత్తులు, భగవద్గీత, పురాణములు, ఇతిహాసములు, అనేక శాస్త్రములు, ఎన్నో అనంతమైన విశాలమైన కొమ్మలు, శాఖలుగా ఉన్నాయి. కాలానుగుణంగా హిందుత్వంలో భాగంగా అద్వైత ఆదిశంకర ప్రబోధితము, విశిష్టాద్వైత రామానుజ ప్రవక్తము, ద్వైత మధ్వాచార్య ప్రవక్తముగా ఎవరి అనుయాయులను, ఎవరి సిద్ధాంతములను వారు ప్రబోధించి ప్రచారము చేశారు. అద్వైత సిద్ధాంతములు బ్రహ్మ సత్యం, జగన్మిథ్య, జీవో బ్రహ్మైవనాపరః, తత్వమసి, అహం బ్రహ్మాస్మి, ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ, సర్వం ఖల్విదం బ్రహ్మ, ఇలాంటి మహావాక్యాల ద్వారా తత్వదర్శనాన్ని శంకరులు ప్రతిపాదించారు. శంకర సాహిత్యం అసమాన్యం. తరువాత విశిష్టాద్వైతం, శ్రీ వైష్ణవం, నాథముని, యామునాచార్యులు, రామానుజాచార్యులు ప్రతిపాదించిన ఉపనిషత్తులు, వైష్ణవ ఆగమములు, ఆళ్వారుల ప్రబంధములు, వారు 3 రహస్యాల్ని ప్రబోధించారు. తిరుమంత్రం, ద్వయము, చతుర శ్లోకము. వారు వివిధ అవతార దర్శన పూజాదులు ఆగమయుక్తముగా ఆచరించారు. ప్రాదుర్భావములు,
పూర్ణావతారములు, అంశావతారములు, ఆవేశావతారములు, అంతర్యామి అవతారములు, అర్చావతారములు. శ్రీమన్నారాయణునికి అనేక కైంకర్యములు ఒనర్చుట, కోవిలలలోను గృహములలోను కంటికి విషయమైన నిలుచు అర్చావతారములే అతిశమములు అని వీరి మతము. ఈ అవతార సౌలభ్య వాత్సల్యాది గుణములలో గొప్ప ప్రకాశము కలిగి ఉండును. ఇక మూడవది ద్వైతము. మధ్వాచార్యునికి పూర్వము కల ద్వైతము పూర్వాద్వైతము. కపిల పతంజలి మహర్షులు ద్వైతులే. మధ్వాచార్యులు ఈయన బ్రహ్మం అనిర్వాచ్యము, జీవులు అనేకులు, నిత్యముక్తులు, ముక్తజీవులు, బద్ధజీవులు, ఇందులో ముక్తికి యోగ్యులు ముక్తికి అయోగ్యులు భేదమునర్చిరి. వీరు పంచభేదములను ప్రతిపాదించిరి. జీవేశ్వర మధ్య భేదము, జీవుల మధ్య పరస్పర భేదము, జడమునకు ఈశ్వరునికి భేదము, ఒక జడ వస్తువునకు ఇంకొక జడ వస్తువునకు భేదము, జీవునికి జడ వస్తువునకు కల భేదము. ఈ మత సిద్ధాంతము ప్రకారము ఈశ్వరుడు అనగా బ్రహ్మము, ప్రకృతి, జీవులు విడివిడిగా ఉంటాయి. ఈ మూడు తత్వాలు నిజానికి మూడు వేరు వేరు కావు. బహుశా హిందుత్వంలోని మూడు స్థితులు. వీటి సమన్వయమే సమగ్రమైనది. అద్వైత సిద్ధి అందరికీ అన్ని వేళలా సాధ్యము కాకపోవచ్చు. దేవాలయ దర్శనము, అర్చామూర్తి పూజలు, ఉపాధి ద్వారా అనంతాన్ని దర్శించగలగటం సామాన్యులకు తప్పనిసరి. ఈ రెండింటికి మధ్య మార్గమే ద్వైతము. రాఘవేంద్ర స్వామి అనుయాయులు ఎందరో అన్ని బ్రహ్మతత్వానికి మూడు మార్గాలు. ఇక హిందుత్వంలో చూపబడిన కర్మ, భక్తి, జ్ఞాన యోగములు వివరాలు భగవద్గీతలో సాక్షాత్ కృష్ణ పరమాత్మ ద్వారా అందించబడ్డాయి. అద్వైతం అనబడే జ్ఞానం మార్గం అంతా బ్రహ్మసూత్రాలు, దశోపనిషత్తులు, భగవద్గీతలపై ఆధారపడి ఉన్నాయి. ఈ జ్ఞాన మార్గాన్ని సాధించాలంటే నిత్యానిత్య వస్తు వివేకం, ఇహాముత్రా ఫల భోగ విరాగం, శమాది షట్ సంపత్తి, ముముక్షత్వం, ఈ సాధనా చతుష్టయ సంపత్తి సంపాదించుకోవాలి. జ్ఞానయోగ సాధనకు నా ఇతి నేతి మార్గము ద్వారా సత్ పదార్థమైన బ్రహ్మమునే చేరే ప్రయత్నం చేయాలి. ఇక రాజయోగ మార్గము యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణ, ధ్యానము, సమాధి, ఇవి బహిరంగిక ఆంతరంగిక సాధనలు. ఇక ప్రధానమైనది భక్తి యోగం. భగవంతునిపై ప్రేమయే భక్తి. పంచవిధ భక్తి మార్గాలు శాంత, దాస్య, సఖ్య, వాత్సల్య, మధుర భక్తులు. ఇవి కాక నవవిధ భక్తి మార్గాలు శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. కలవు నామస్మరణ అన్నారు స్వామి. అందుకే మనకు భజన సాంప్రదాయాన్ని బాగా అలవాటు చేశారు. 200 దేశాలలో ఒకే పద్ధతిలో భజనలు చేస్తూ సాయి భక్తులంతా తరిస్తున్నారు. ఇక కర్మయోగంపై స్వామి ఇలా అన్నారు: కర్మమున పుట్టు జంతువు కర్మముననే వృద్ధి పొంది కర్మమునే చనును, కర్మమే నరులకు దైవము, కర్మమే సుఖ దుఃఖములకు కారణములు. డ్యూటీ ఇస్ గాడ్, వర్క్ ఇస్ వర్షిప్ అన్నారు స్వామి. దిగి వచ్చిన దేవుడే కూడా కర్మబద్ధుడు కాకపోయినా ఎన్నో సేవలలో పాల్గొంటున్నాడు. స్వామి బోధిస్తున్నారు, ఈశ్వరార్పణ బుద్ధితో ఫలాపేక్ష లేకుండా నియమపూర్వక కర్మాచరణ చేయటమే కర్మయోగం. దీన్ని సత్యసాయి సంస్థల్లో సేవా కార్యక్రమాలుగా స్వామి చేయిస్తున్నారు. స్వామి ఇలా మన చేత చేయిస్తున్నారు. సేవ కర్మయోగం, ప్రేమ భక్తి మార్గం, భజన నామస్మరణ ద్వారా, ఏకాత్మభావం జ్ఞానయోగం. ఇది మన అధ్యయన మండలుల ద్వారా. కర్మలు 3 విధాలు అని శాస్త్రం చెప్పుతోంది. సంచితము అంటే వెనకటి జన్మ యందు చేయబడిన సముదాయము. ఆహార ద్రవ్యాలు దాచి ఉంచిన సామాన్ల గది లాంటిది. ప్రారబ్ధము దాచిన ఆహార ద్రవ్యములను నుంచి అవసరమునకు తీసుకొనటం వినియోగించున్నది. 3వది ఆగామి. ఇది భవిష్యత్ జీవనములకు అనుభవించేది. జ్ఞాని అయినను ప్రారబ్ధము అనుభవించి తీరవలను. కాని భగవంతుడు దేనినైనా మార్చగల సమర్థుడు అని తెలుసుకోవలను. హైందవులకు, భారతీయులకు భగవద్గీత ప్రామాణికము. సాంఖ్యయోగములో వినాశనము లేకపోవుటయే ఆత్మలక్ష్యము అని చెప్పబడ్డది. కర్మయోగమున ఫలాపేక్ష లేకుండా యజ్ఞ కర్మలు చేయువాడు కర్మయోగి అని చెప్పబడ్డది. కర్మ తర్వాత కర్మ సన్యాసము చెప్పబడ్డది. జ్ఞానయోగియే సన్యాసి, త్యాగమే సన్యాసం. రాగద్వేషాలు విడిచిపెట్టి కర్మలు చేయటం. నాకే
ఏమీ సంబంధం లేదు అని నిస్సంగుడై బ్రహ్మ స్వరూపుడుగా కర్మలను ఆచరించువాడు కర్మ సన్యాసి. ధ్యానము ఆత్మజ్ఞానమునకు, స్థిత ప్రజ్ఞతకు, నిశ్చలతకు ఆచరణలో పెట్టి యోగ పురుషుడై మాయకు బద్ధుడు కాకుండా ఆత్మ సాక్షాత్కారమునందు నిరంతరము భగవత్ స్ఫురణతో జీవించటం. నీటి యందు ద్రవభావం, సూర్యచంద్రుల యందు కాంతి, సకల వేదముల యందు ఓంకారం, ఆకాశమునందు శబ్దము, మానవునిలోని పురుషాకారమే పరమాత్మ అని ఎరుకతో జీవించటం విభూతి. అక్షరము అనగా క్షరము నాశనము లేనిది. అది పరమాత్మ విద్యలలోకెల్ల రాజు, రహస్యములలోకెల్ల మిక్కిలి రహస్యమైనది. రాజవిద్య రాజగుహ్యము. అవ్యక్తమైన పరమాత్మ ఈ జగత్తు అంతయు వ్యాపించి ఉన్నాడు. అన్ని భూతములకు పరమాత్మయే మూలాధారము. పరమాత్మ వెలుగు ప్రపంచముగా భాషించుచున్నది. పరమాత్మ విభూతులు ఏవి? బుద్ధి, తత్వజ్ఞానము, వివేకము, సహనము, సత్యము, దమము, శమము, సుఖము, దుఃఖము, ఉత్పత్తి, వినాశనము, భయము, నిర్భయము, అహింస, సమచిత్తము, సంతృప్తి, తపస్సు, దానము, కీర్తి. ఇవన్నీ ప్రాణులకు పరమేశ్వరుని వలననే ఏర్పడ్డాయి. ఆ పరమేశ్వరుడే వారికి తన సాక్షాత్కారమునకు యోగ్యమైన బుద్ధిని అనగా సుదర్శనమును ప్రసాదించును. ఇక భక్తి యోగము. ఎవరు పరమాత్మయందే మనస్సు నిలిపి మిక్కిలి శ్రద్ధతో సేవిస్తారో వారు ఆయననే పొందుతారు. అభ్యాసము అంటే మరల మరల భగవంతుని స్మరించటం. ఈ శరీరము క్షేత్రము. దీనిని ఎరుగువాడు, దీని యజమానుడు క్షేత్రగుణుడు. త్రిగుణములు అనగా సత్వము, రజస్సు, తమస్సు. ఈ మూడు గుణములు క్షేత్రగుని అనగా జీవుని శరీరమందు బంధించును. త్రిగుణముల వికారమే బంధమోక్షములకు కారణం. ప్రపంచములో ఇద్దరు పురుషులు ఉన్నారు. ఒకరు క్షరుడు, రెండు అక్షరుడు. పరమాత్మ ఈ ఇద్దరికి అన్న భిన్నుడైన పురుషోత్తముడు. ఇది అశ్వత్థ వృక్షం, సంసార వృక్షముగా వర్ణింపబడినది. బ్రహ్మము కారణము, జగత్తు కార్యము. పురుషోత్తముని పొందాలంటే కేవలము దైవ సంపద కలవారే పొందగలరు. పురుషోత్తమ ప్రాప్తికి శ్రద్ధ చాలా అవసరం. ఈ శ్రద్ధ పరిశుద్ధ ఆహారము, యజ్ఞము, దానము, తపము అను గుణములపై ఆధారపడి ఉన్నది. చివరిది మోక్ష సన్యాస యోగము. కామ్యమైన కోరికలతో ఉన్న కర్మలను పూర్తిగా విడిచిపెట్టవలను. అంతా నేనే, నాలోనే అంతా అనే దృఢ విశ్వాసము మొదలైనవి జ్ఞానుల లక్షణాలు అని 18 అధ్యాయాలలో భగవద్గీతగా భగవాన్ కృష్ణుడు అర్జునుని ఉపాధిగా చేసుకుని అందరికీ బోధించాడు. బ్రహ్మ సూత్రాల సారాంశం జీవుడు, ప్రకృతి, పరమేశ్వరుడు అను ముఖ్యాంశములను చర్చించి నిరూపించటం జరిగింది. ప్రపంచోత్పత్తి, మాయాతత్వం, ఆత్మ, ప్రకృతితత్వం, భగవత్తత్వం, ముక్తి సాధనము మొదలగు వానిపై సిద్ధాంతములను షడ్ దర్శనములుగా అందించబడ్డాయి. ఇక ఈ శంకర ప్రతిపాదిత, శంకర విరచిత ఆత్మవిచారణ, ఆత్మబోధ రెండు వివేక చూడామణి ఈ భారతీయ హైందవ ధర్మ విచారణలతో ముగిద్దాం. తపస్సు అంటే ఇంద్రియ నిగ్రహంతో మనలో ఉన్న దివ్యత్వాన్ని వెలికి తీసుకురావటం. పరమశాంతుడే ముముక్షువు. మోక్షము అంటే మోహక్షయం. బ్రహ్మ పదార్థము సత్ చిత్ ఆనందము. బంగారు నగలో బంగారం ఉన్నట్లే మనస్సు, పంచకోశాలు, ఆత్మయే సాక్షి అనే చైతన్యముగా తెలుసుకొనవలేను. స్వస్వరూప సిద్ధియే జ్ఞానము. అంతటా పైన కింద నిండినది సచ్చిదానందం. శంకర విరచిత వివేక చూడామణిలో మనుష్యత్వం, ముముక్షత్వం, మహాపురుషత్వం గురించి వివరిస్తారు. జీవో బ్రహ్మైవనాపరః అని బోధిస్తారు. నిత్యానిత్య వివేకం. పుట్టి పెరిగి నశించే జగత్తు మధ్యలో వచ్చి మధ్యలో వెళ్తుంది. దేని ద్వారా ఈ సర్వము అనుభవింపబడుతున్నదో, ఏది తానుగా అనుభవింపబడదో దానికి సాక్షి అయిన ఆత్మను అనుభవంలోకి తెచ్చుకోవాలి. అంతఃకరణావశిష్ట చైతన్యమునికే జీవుడు అని పేరు. వాసన అంటే నేనే కర్తను, అది పోవాలి. అహం ఉండాలి, దానికి ఆకారం ఉండకూడదు అని స్వామి చెప్తారు. వాసనాక్షయమే జీవన్ముక్తి. నిర్వికల్ప సమాధి ద్వారా ఆత్మ యొక్క సాక్షాత్కారం లభించి హృదయ గ్రంథి భేదించబడుతుంది.
బాలకుడిలాగా ఉండగలిగితే జీవన్ముక్తుడు. స్వామి చెప్తారు, సూక్ష్మమైనట్టి అణువున సూక్ష్మమగుచు, మేటి వస్తువునందు మేటి ఎగుచు, అంతట సర్వసాక్షి అయి అలరునట్టి అణువే బ్రహ్మ, బ్రహ్మయే అణువగును. స్వామి అంటారు, ప్రేమను పంచటమే తోనే దైవాన్ని పొందుతాడు. శంకరులు అంటున్నారు, అపరోక్షానుభూతియే బ్రహ్మానుభూతి. హిందూ ధర్మము ఇది అనంతం. చివరగా స్వామి పద్యంతో ముగిద్దాం. మతములన్నీయు వేరు మార్గంబు ఒక్కటే, వస్త్రభేదములు వేరు దారమొక్కటే, శృంగారములు వేరు బంగారమొక్కటే, పశుల వన్నెలు వేరు పాలు ఒక్కటే, జీవ జంతువులు వేరు జీవుండు ఒక్కటే, కులములన్నీ వేరు పుట్టుక ఒక్కటే, దర్శనంబులు వేరు దైవమొక్కటే, పూల వన్నెలు వేరు పూజ ఒక్కటే, తెలియలేకను మానవులు తెలివిని తప్పి బతుకు కోసము బంధబద్ధులైరి, ఇంతకన్నను వేరెద్ది ఎరుకపరతు సాధు సద్గుణులవు సభ్యులారా. బాబా సాయిరాం. साईनाथ भगवान, साईनाथ भगवान, सत्यं शिवं सुन्दरं साईनाथ भगवान, साईनाथ भगवान, साईनाथ भगवान, बुद्धं शरणं गच्छामि, धर्मं शरणं गच्छामि, संघं शरणं गच्छामि, सत्यसाई शरणं गच्छामि, सत्यसाई शरणं गच्छामि, साईनाथ भगवान, साईनाथ भगवान। ఓం శ్రీ సాయిరామ్. బౌద్ధ మతము. ఈ బౌద్ధ మతాన్ని స్థాపించింది ఎవరు? దీనిలో ఉన్న ప్రధాన సూత్రాలేంటి తెలుసుకుందాం. బౌద్ధ మతాన్ని గౌతమ బుద్ధుడు స్థాపించారు. ఇతని తల్లి మాయాదేవి, తండ్రి శుద్ధోదన చక్రవర్తి. గౌతముని భార్య యశోధర, కుమారుడు రాహులుడు. ఈ గౌతముడు రాజరికంలో ఉంటూ ఎల్లప్పుడూ కూడా భోగభాగ్యాలతో ఉండేవాడు. ఒకసారి అంతఃపురాన్ని వీడి రథం మీద పట్టణంలో తిరుగుతున్నప్పుడు అతను ఒక రోగిని చూస్తాడు. తర్వాత ఒక వృద్ధుణ్ణి, తర్వాత ఒక శవాన్ని చూస్తారు. అప్పుడు అర్థం చేసుకోగలుగుతాడు, ఈ జీవితంలో వృద్ధాప్యం వస్తుంది, రోగం వస్తుంది, మరణం వస్తుంది అని అర్థం చేసుకొని దీన్ని త్యజించి భోగభాగ్యాల్ని విడనాడి సన్యాసిగా తను మారిపోతాడు. ఆ తర్వాత గౌతమ బుద్ధుడు భార్యా పిల్లల్ని వదిలేసి 7 సంవత్సరములు జ్ఞానాన్ని పొందడానికి నిరంతర సాధన చేస్తారు. బుద్ధగయలో బోధివృక్ష ఛాయలో గాఢమైన ధ్యానంలో ఉండినప్పుడు అతనికి జ్ఞానోదయం అవుతుంది. జ్ఞానసిద్ధిని పొందిన తర్వాత తనని తాను తథాగతుడు అని చెప్పుకుంటాడు. తథా ఆగతుడు అంటే సత్యమును చేరుకొనినవాడు అని అర్థం. ఈ జ్ఞానోదయం అయిన తర్వాత బుద్ధుడు లోకానికి దానం యొక్క గొప్పతనము, త్యాగములో ఉన్న ఆనందము, నైతికమైన ఆదర్శవంతమైన జీవితం యొక్క ఆవశ్యకత, దయ, నిరాడంబరత, సమానత్వము ఎందుకు కలిగి ఉండాలి అని ప్రజలకు బోధించారు. బుద్ధునికి జ్ఞానోదయమైన దినము వైశాఖ పూర్ణిమ. బుద్ధుడు జన్మించిన దినము కూడా వైశాఖ పూర్ణిమ. క్రీస్తు పూర్వము 445లో బుద్ధుడు వైశాఖ పూర్ణిమ రోజుననే
పరినిర్యాణము చెందెను. కనుకనే బౌద్ధులకు వైశాఖ పూర్ణిమ మహాపర్వదినము. బౌద్ధమతంలో ప్రధాన సూత్రాలు: మొట్టమొదటిది సర్వం దుఃఖం, ఈ జీవితమంతా దుఃఖమయం. రెండవది సర్వం క్షణికం, లోకంలో ప్రతి వస్తువు కూడా క్షణికమైనది, క్షణక్షణానికి మార్పు చెందునది. మూడవది సర్వం అనాత్మం, ప్రతి వస్తువు కూడా శాశ్వతమైనది కాదు. నాలుగవది నిర్వాణం శాంతం, నిర్వాణము అనగా పరమపదమైన పరమ పవిత్రమైన శాంతి. ఇది ఒక అనిర్వచనీయమైన శాంతి స్థితి. ప్రతి మనిషి కూడా తనలో ఉన్న అన్ని చెడ్డ గుణాలని పూర్తిగా వదిలి మంచి గుణాలతో ఉన్నప్పుడు ఈ నిర్వాణమును జీవితకాలమందే సాధించవచ్చును అని బుద్ధుడు చెప్పాడు. సత్య చతుష్టయము అందరూ కూడా తెలుసుకోవాలి. ఒకటి, జీవితము బాధామయము. రెండు, కోరికలే బాధలకు మూల కారణము. మూడు, కోరికల్ని నియంత్రించుకుంటే బాధ అనేది ఉండదు. నాలుగవది, బాధలు దుఃఖాలు తొలగించుకోవడానికి 8 మెట్ల నిచ్చెన వంటి అష్టపద సోపాన పంక్తి అనే మార్గాన్ని అవలంబించాలి. బుద్ధుడు చెప్పిన అష్టపద సోపాన పంక్తి: సత్య దృక్పథము, సత్య సంకల్పము, సత్య భాషణము, సత్యవర్తనము, సత్య సంపాదనము, సత్య ప్రయత్నము, సత్య చింతనము, సత్య ధ్యానము. అంటే సుమారుగా బాబావారు చెప్పిన హ్యూమన్ వాల్యూస్ చూడండి. మృదుమధురముగా, చక్కగా, అసత్యం ఆడకుండా, ఇతరులను నొప్పించకుండా మాట్లాడండి అని ఏదైతే బాబా చెప్పారో దానిని బుద్ధుడు సత్య భాషణము అని పేరు పెట్టారు. బాబావారు చెప్తారు, గ్రాస్ తినేవాడికి గ్రేస్ ఎలా లభిస్తుంది, దానినే బుద్ధుడు సత్య సంపాదనము. నీవు ఏ వృత్తిలో ఉన్నా, వ్యవసాయం చేసినా, వ్యాపారం చేసినా, ఉద్యోగం చేసినా, ఏదైతే సంపాదిస్తున్నావో దానిని సత్య మార్గము ద్వారా, రుజు మార్గము ద్వారా ధర్మబద్ధముగా సంపాదించు అని స్వామి చెప్పిన దాన్నే బుద్ధుడు చెప్తూ ఉన్నాడు. కాబట్టి సత్య సంకల్పము, పాజిటివ్ థింకింగ్ అని ఏదైతే మోడర్న్ ఏజ్లో ఈ సైకాలజిస్టులు చెప్తూ ఉన్నారో దానిని సత్య సంకల్పము అన్న పేరుతో బుద్ధుడు చెప్పడానికి ప్రయత్నించాడు. ఈ విధంగా అన్నీ కూడా మంచి మోరల్ వాల్యూస్ అండ్ హ్యూమన్ వాల్యూస్ గురించి చాలా ఎక్కువగా బుద్ధుడు ప్రస్తావించడం జరిగింది. ఈ అష్టపద సోపాన పంక్తి సాధించాలి అంటే మానవుడు కొన్ని నియమ నిబంధనలతో జీవితాన్ని గడపాలి. ఒకటి అహింస, రెండు సత్యము, మూడు ఆస్తేయము, నాలుగు బ్రహ్మచర్యము, ఐదు మద్యపాన నిషేధము. బౌద్ధ మతంలో అన్నీ కూడా మంచి విలువలు కలిగి ఉన్నారు. అక్కడ చెప్పేది ఏమిటంటే చెడును పూర్తిగా వదలడము, మంచిని పూర్తిగా ఆకలింపు చేసుకొని ఆచరించడము, సత్య మార్గంలో ఉండడము, సత్యాన్ని పలకడము, సత్య మార్గంలో ఆలోచనలు పెట్టుకోవడము, సత్య మార్గంలో సంపాదన పెట్టుకోవడము. ఈ విధంగా చక్కగా ఈ అష్టపద సోపాన పంక్తి ఎవరైతే పాటిస్తారో తప్పకుండా ఈ కోరికలు దాటిన స్థితి ఎల్లప్పుడూ పరమ ప్రశాంతముగా నిత్యానందముగా ఉండే నిర్వాణము అనే స్థితికి వెళ్తారు. వేరువేరు మతాల్లో దీని పేరు మోక్షము అని చెప్పారు. మోహక్షేమే మోక్షము అని బాబావారు చెప్తారు. ఆ మోక్షమే ఇక్కడ నిర్వాణము అని చెప్పారు. అక్కడ మానవతా విలువలు అన్నారు, ఇక్కడ సత్య సంకల్పము, సత్య భాషణము, సత్య సంపాదనము అని చెప్పినారు. కాబట్టి అన్ని మతములలో ఉన్న మంచి ఒకటే. చెడును విసర్జించండి, మంచిని స్వీకరించండి. జై సాయిరామ్. పార్సీ మతము, దీనిని పర్షియన్ మతము అని కూడా వస్తున్నారు. ఈ పార్సీ మతంకు జోరాస్ట్రియం అనేటువంటి వాడు దీనికి మత స్థాపకుడు. Thereafter came the religion followed by Parsis. It is also called the religion of Parsi. This was established by Zoroastrian and is referred to as the religion of Zoroastrians. నిరంతరము కూడాను జ్ఞానాగ్ని చేత
మనకు సంభవించినటువంటి యొక్క దుర్బుద్ధులు దురాలోచనలు కూడాను మనం దగ్ధము గావించి మన యొక్క హృదయమునందు నిరంతరం కూడాను జ్ఞాన ప్రభలు వెలుగుతూ ఉండాలని చెప్పని జ్ఞాన జ్యోతులు ప్రకాశిస్తూ ఉంటుండాలని అగ్నిగా ఇందులో హృదయమునందు పవిత్రమైనటువంటి యొక్క స్థానమును నివాసంగా ఏర్పరచుకోవాలని ఈ జోరాస్ట్రియం ప్రచారమే. In this religion established by Zoroastrian, it is felt that all bad thoughts and bad ideas should be burnt, should be sacrificed in the fire of wisdom. Importance has been given to wisdom as a fire which should always be burning in your heart, and you could burn away bad thoughts and bad ideas. ఇంతియే కాదు, జగత్తునందు ఉద్భవించినటువంటిది కానీ పుట్టినటువంటి ప్రతి పదార్థము కానీ ప్రతి వ్యక్తి కానీ ప్రతి అణువు కానీ కూడాను ఈ యొక్క అగ్ని చేత ఏనాటికైనా నువ్వు భస్మం కాక తప్పదు. Not only this, whatever is born, whatever is generated in this world, it may be something which is a very small thing like an atom or an anu. Whatever has been born, someday or other must be destroyed and must die by this fire. దేహము కూడాను ఏనాటికైనా కూడాను భస్మం కాక తప్పదు. The body, someday or other, has got to be turned into ashes. అన్నింటినీ భస్మం కావించినటువంటిది అగ్ని. All that is reduced into ashes is the agent, is the fire. భస్మమును కాల్చిన కూడాను భస్మే అవుతుంది. If you put ash into fire, that will also turn into ash. కట్టకడపడు దీని యొక్క అంతరార్థం ఏమిటి? జ్ఞానాగ్ని అనేటువంటిది లోకవాంఛల అనేటువంటి దాన్ని భస్మం గావిస్తుంది అనేటువంటి యొక్క అంతరార్థమే ఈ జోరాస్ట్రియం యొక్క ప్రచారము. What is the significance and the inner meaning of this religious thought? The meaning is that the fire of wisdom ultimately will reduce all the worldly and material desires into ash. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పాదపద్మములకు నమస్కరిస్తూ ఈరోజు 5 మతాల గురించి, ప్రపంచంలోని 5 మతాల గురించి చర్చించుకుంటూ నాకు ఇచ్చినటువంటి ఈ జొరాస్ట్రియన్ అనే మతం పైన కొన్ని విషయాలు తెలుసుకునేందుకు మనం ప్రయత్నం చేద్దాం. జొరాస్ట్రియన్ మతం అనేది చాలా పురాతనమైనటువంటి మతం. సుమారుగా 3500 సంవత్సరాల క్రితంది. అయితే రాజకీయ కారణాల వల్ల, కొన్ని కారణాల వల్ల ప్రస్తుతం ఈ మతం అవలంబించే వాళ్ళు, ఈ మతస్థులు చాలా తక్కువ మందిగా ప్రపంచంలో ఉన్నారు. ముఖ్యంగా 2 లక్షల మంది ఈ యొక్క మతాన్ని అనుసరిస్తున్నారు. వారిలో ఎక్కువ మంది మన భారతదేశంలోనే కనిపిస్తారు. అయితే వాడుకలో ఈ జొరాస్ట్రియన్ మతం అనేది చాలామందికి తెలియదు. కానీ పార్సీస్ అనేటువంటి మతస్థులు, పార్సీస్ అనేటువంటి పేరుతో మన భారతదేశంలో చాలామందికి తెలుసు. మిగతా దేశాల వాళ్ళను గాబర్ అని ఈ యొక్క మతస్థులను మిగతా దేశంలో పిలుస్తున్నారు. అయితే జురాస్త్ర అనేటువంటి ఒక ఇరాన్ దేశస్థుడు ఈ మత ప్రచారకుడుగా ఈ మతాన్ని ప్రపంచంలో వ్యాప్తి చెందించేందుకు చాలా కృషి చేశారు. వారి యొక్క ఈ మతస్థుల యొక్క ముఖ్య గ్రంథాన్ని అవిస్తా, మనకి ఎలాగైతే రామాయణ, మహాభారత, భాగవతం లాంటివో అలాగే ఈ మతస్థులకు అవిస్తా అనేటువంటి గ్రంథం చాలా ముఖ్యమైనది. అన్ని మతాల్లో ఉండేటువంటి మంచిలాగానే ఈ జొరాస్ట్రియన్ మతంలో కూడా ఎన్నో మంచి విషయాలు ఉన్నాయని చెప్పి ఆ యొక్క గ్రంథాలు తెలియజేస్తున్నాయి. ముఖ్యంగా మంచితనం, ధర్మమైనటువంటి మార్గము, తర్వాత చక్కటి జీవితం, ఈ 3 విషయాలు ఈ యొక్క జొరాస్ట్రియన్ మతంలో ప్రమాణంగా మనకు కనిపిస్తాయి. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం, వీరి యొక్క మత చిహ్నం అగ్ని, ఫైర్గా ఉంటుంది. దీని యొక్క ప్రాముఖ్యత ఏమిటి అంటే, మనిషిలో ఉండేటువంటి చెడు, అహంకారం, కోపం వీటన్నిటినీ
దహించేది అగ్ని అనేటువంటి ఒక భావనతో ఈ యొక్క మతస్థులు ఫైర్ లేదా అగ్నిని వాళ్ళ యొక్క మత చిహ్నంగా ఎంచుకున్నారు. అదే ప్రపంచంలో ప్రాబల్యంగా ఉంటుంది. అయితే మనం ఎట్లాగైతే మన ధర్మంలో రాముడు, కృష్ణుడు, లేకుంటే క్రిస్టియానిటీలో జీసస్ ఎట్లాగైతే పవర్ఫుల్ అని అనుకుంటాము, ఈ మతస్థులు అహురా మజ్డా అనేటువంటి ఒక సుప్రీం పవర్, ఈ యొక్క మతస్థుల యొక్క నమ్మకం, ఆ యొక్క పవర్ అనేది, ఆ అహురా మజ్డా అనేటువంటి పవర్ అనేది అందరినీ కాపాడుతుంది, ఆ మతాన్ని నమ్ముకునేటువంటి వాళ్ళందరినీ కూడా రక్షిస్తుంది అని చెప్పి వాళ్ళ యొక్క విశ్వాసం. అయితే ఇక్కడ ముఖ్యంగా రెండు తెగలుగా వీళ్ళు కూడా అన్ని మతస్థులలాగా మంచివారు, చెడ్డవారు. మంచివారైతే స్వర్గానికి వెళతారు, చెడువారైతే నరకానికి వెళతారు. ఎంత సామరస్యత మిగతా మతస్థులతో ఎంత చక్కగా ఈ యొక్క మతంలో చెప్పబడిందంటే, ఇక్కడ మన యొక్క బాబావారు తెలియజేసినటువంటి విషయాలు ఈ మతంలో ప్రస్ఫుటంగా మనకు కనిపిస్తాయి. ఒకటి మంచి ఆలోచనలు, రెండవది మంచి వాక్కులు, మూడవది మంచి పనులు లేదా మంచి క్రియలు. త్రికరణ శుద్ధి అని చెప్పి మనకు బాబావారు సెలవిచ్చినట్టుగా ఈ మతస్థుల్లో కూడా గుడ్ థాట్స్, గుడ్ వర్డ్స్, గుడ్ డీడ్స్, ఈ మూడు ఎవరైతే పాటిస్తారో వాళ్ళు స్వర్గానికి చేరుకుంటారని చెప్పి ఈ మతస్థుల యొక్క ప్రగాఢమైనటువంటి విశ్వాసం. ప్రపంచంలో కొన్ని చోట్ల, ముఖ్యంగా ఇరాను, పెర్షియన్ పెనిన్సులాలో, ఇక్కడ మన భారతదేశంలో కూడా ఫైర్ టెంపుల్స్ అనేటువంటి దేవాలయాలుగా కొన్ని చోట్ల ఉన్నాయని చెప్పి మనకు కనబడుతున్నాయి. అయితే ఇతర మతస్థులతో వీళ్లకు, ముఖ్యంగా హిందూ మతంతో వీళ్లకు ఉండేటువంటి ఒక ప్రస్ఫుటమైనటువంటి ఒక భేదం ఏమిటంటే, ఇది ఈ మతస్థులు పాటిస్తున్నారా లేదా అనేది మనకు తెలియదు, కానీ వీళ్ళు చనిపోయిన తర్వాత డెడ్ బాడీని కాల్వడం కానీ పూడ్చిపెట్టడం కానీ చేయరు. ఇది ఓపెన్గా ఎక్కడో ఎడారి ప్రాంతంలో లేకుంటే అడవి ప్రాంతంలో ఎక్కడో వదిలేసేస్తారు అని చెప్పి ఒక నమ్మకం ఉంది. బహుశా మరి ఈ మోడ్రన్ టైంలో ఇది సంభవం కాదంటే మనకు తెలియదు. ఆ మతస్థులు మాత్రమే మనకు ఎవరైనా ఉంటే మనకు తెలియజేసేటువంటి అవకాశం ఉంది. తర్వాత ముఖ్యంగా మన భారతదేశంలో ఈ మతానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. ఏమిటంటే, ఈ మతానికి సంబంధించినటువంటి ఒక గొప్పవాడు మన భారతదేశంలో అతి ప్రాముఖ్యమైనటువంటి పరిశ్రమ టాటా ఇండస్ట్రీస్ యొక్క వ్యవస్థాపకుడు సర్ దాదాబాయ్ నౌరోజీ అనేటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి ఈ యొక్క జొరాస్ట్రియన్ మతానికి సంబంధించిన వాడు. చాలా గొప్పవాళ్ళు, చాలా ఒక మంచి మార్గంలో జీవించేటువంటి ఈ యొక్క మతస్థులు తక్కువ మంది ఉన్నా వీళ్ళు చాలా చక్కటి జీవితం వీళ్ళు గడుపుతూ ఆ మతం యొక్క ప్రాచుర్యతం, అంటే వాటి యొక్క విస్తరణ లేకుంటే ఎక్స్పాన్షన్ అనేది ఎక్కువగా లేదు. ముఖ్యంగా ఈ మతస్థులు ఎక్కువగా లేకపోవడం వల్ల ఈ మతం కొంచెం క్షీణిస్తుందని చెప్పి కూడా కొన్ని థియరీస్ ఉన్నాయి. ఎక్కువ మంది లేరు. ఉండేటువంటి వాళ్ళు మాత్రం తప్పకుండా వాళ్ళు మత ప్రచారకులు చెప్పినటువంటి, వాళ్ళ మతంలో చెప్పినటువంటి తప్పకుండా వాళ్ళు పాటిస్తున్నారు. వీళ్లకు మొత్తం సంవత్సరం అంతా 2 హాలిడేస్, 2 పర్వదినాలుగా వీళ్ళు జరుపుకుంటారు. ఒకటి న్యూ పజ్, దాన్ని ఎల్డా అని, అంటే కొత్త సంవత్సరంని జరుపుకునేది. ఈ సుమారుగా ఇది మార్చ్ 21 రోజు వస్తుంది. ఇది కొత్త సంవత్సరం న్యూ పజ్ ఎల్డా అనేటువంటి ఒక నూతన సంవత్సరాన్ని వీళ్ళు జరుపుకుంటారు. అలాగే రెండవది డిసెంబర్ 21 రోజు హెచ్డా అనేటువంటి ఒక పర్వదినాన్ని కూడా వీళ్ళు
చేసుకుంటారు. అయితే ఇరాన్లో వీళ్ళకి సంబంధించినటువంటి హోలీ సిటీ కూడా ఉంది అని చెప్పి ఒకటి గ్రంథాలు తెలియజేస్తున్నాయి. సో ఈ యొక్క విషయాలు, ఈ జొరాస్ట్రియన్ సంగతులు కొంతవరకు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేసాం. ముఖ్యంగా బాబా వారు చెప్పినటువంటి గుడ్ థాట్స్, గుడ్ వర్డ్స్, గుడ్ డీడ్స్ అనేటువంటి ఈ యొక్క జొరాస్ట్రియన్ మతంలో కూడా ప్రస్ఫుటంగా చెప్పబడి ఉన్నాయి. నిజంగా చాలా గొప్ప మతం. ఈ మతస్థులు కూడా, ఈ మతాన్ని పాటించేటువంటి వాళ్ళు కూడా చాలా గొప్పవాళ్ళు, గొప్ప జీవితాన్ని గడిపేటువంటి వాళ్ళు. మనకు కళ్ళ ముందు కనబడేటువంటిది టాటా ఇండస్ట్రీస్ యొక్క వ్యవస్థాపకుడు సర్ దాదాభాయ్ నవరోజీ. ఎంతో గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి వాళ్ళు. వాళ్ళని గుర్తుంచుకొని ఈ మతాన్ని మనం అన్ని మతాల్లో లాగా మనం ఈ మతాన్ని కూడా గౌరవించి ఆ మతం చెప్పేటువంటి మంచి విషయాలు కూడా మన జీవితంలో తెలుసుకొని పాటించేందుకు మనం ప్రయత్నం చేస్తాం. జై సాయిరామ్. कुदरत के सब बंदे एक नूर ते सब जगह पुजियारा कौन भले को मंदे कौन भले को मंदे. ఓం శ్రీ సాయిరామ్. ఇస్లాం అనేది సిల్మ్ అనే అరబ్బీ పదం నుండి వచ్చింది. దీని అర్థం శాంతి, స్వచ్ఛత, అర్పణ, అణకువ, సత్శీలత. ఇస్లామీయుల్ని మహమ్మదీయులు అని కూడా అంటాం. అలా నడుచుకునేవారే మహమ్మదీయులు. ఇస్లాం మత విశ్వాసాల ప్రకారం భగవంతుని నామం అల్లా. అల్లా అనే పదం అరబ్బీ భాషలో ఉంది. అరబ్లో ఇలాహ్ అంటే దేవుడు, ఆల్ ఇలాహ్ ఏ అల్లా. అందరికీ తెలిసిన అతను అద్వితీయుడని, అలాంటి వారు ఇంకెవరు ఉండరని, ఉండబోరని విశ్వాసం. అల్లాహు అక్బర్ అంటారు. వారి మత గ్రంథం ఖురాన్. ఈ మత స్థాపకుడు ముహమ్మద్, ప్రవక్త అంటారు. లా ఇలాహి ఇల్లల్లా ముహమ్మదు రసూలల్లా. ఖురాన్ని ఎంత నమ్ముతారో, పవిత్ర గ్రంథాన్ని ఎంత నమ్ముతారో, మహమ్మద్ ప్రవక్తను కూడా అంత నమ్మిన వారినే ముసల్మానులు అని పేర్కొనబడతారు. ముహమ్మద్లో పదంలో కూడా హమద్ అనే పదానికి శ్లాఘన లేక కీర్తించుట అనే అర్థం ఉంది. మూ చేర్చటం వల్ల ముహమ్మద్ అనగా శ్లాఘించబడినవాడు లేదా కీర్తించబడినవాడు అని అర్థం. మక్కాలోని ఒక సంపన్నమైన ఇంట్లో 20 ఏప్రిల్ 570 మహమ్మద్ జన్మించారు. తల్లిగారి పేరు అమీనా, తండ్రి గారి పేరు అబ్దుల్ మిల్లేలిబా. మహమ్మద్ పసితనంలోనే పాపం తల్లిదండ్రుల్ని కోల్పోయాడు. తాతగారైన అబ్దుల్ ముతాలిబ్ వద్ద పెరిగాడు. పెద్దవాడు అయిన తర్వాత పినతండ్రి అయిన అబూ తాలిబ్ దగ్గరికి తీసుకున్నాడు. మహమ్మద్ ఎప్పుడూ కూడా మక్కా పొలిమేరల్లో ఉన్న హీరా గుహయందు ఎప్పుడు ధ్యానముద్రలో గడపడం సర్వసాధారణమైన విషయం. అలాంటి దైనందిన దినచర్యలో 610 సంవత్సరంలో హీరా గుహలో ధ్యానం చేస్తూ ఉండగా గ్యాబ్రియల్ అనే దూత ప్రత్యక్షమై
సందేశం ఇచ్చారు. ముహమ్మద్ భగవంతుని దయాగుణములు లోకమునకు ప్రకటించమని, భగవంతుడు మానవులకు జ్ఞానదాత అని అందరికీ బోధించమని సందేశం ఇచ్చారు. ఆ సందేశాన్ని వ్యాప్తి చేసే విధానంలో కొంతమందికి మహమ్మద్ చర్యలు నచ్చలేదు. మక్కాలోనే అతనిని వారు చాలా మాటలు దుర్భాషలు ఆడారు. అవి భరించలేని మహమ్మద్ మదీనా చేరుకున్నారు. ఖదీజా అనే సంపన్న స్త్రీని వివాహం చేసుకుని మత ప్రచారం కొనసాగిస్తూ అరేబియా, ఈజిప్ట్, పర్షియా దేశాల్లో ఇస్లాం మతమును అభివృద్ధి చేసి తిరిగి మక్కా చేరుకుని మక్కానే ప్రధాన ప్రచార కేంద్రంగా చేశారు. క్రీస్తు శకం 630లో మదీనాలో ఒక మసీదులో ప్రార్థన చేస్తూ దేహం విడిచారు. అతని పేరును ఉచ్చరించినప్పుడల్లా సల్లల్లాహు అలైహి వసల్లాం అని ప్రతి మహమ్మదీయుడు పలుకుతారు. అంటే అతనిపై శాంతి కలుగుగాక అని అర్థం. వారి పవిత్ర గ్రంథమైన ఖురాన్ అనే పదం అరబ్బీ భాషలో ఎల్లప్పుడూ పఠించుట అని అర్థం. ముస్లిం అనగా భగవంతునికి శరణు వేడిన వాడని అర్థం. శాంతియుతంగా జీవించగలిగిన వాడే నిజమైన ముస్లిం. అందుకే వీరు ఇతరులకు అభివాదం చేసేటప్పుడు సలాం అలైకుం ముస్సలాం అంటారు. అంటే నీకు శాంతి కలుగ్గాక అని అర్థం. అభివాదం పొందిన వ్యక్తి కూడా తిరిగి వాలేకుం సలాం అంటారు. అనగా నీకు కూడా శాంతి కలుగ్గాక అని అర్థం. ఇంకా కాఫిర్ అనే పదం చాలా వాడుకలో ఉన్న ఇస్లాం పదం. కాఫిర్ అంటే భగవంతుని యందు విశ్వాసం లేనివాడు అని అర్థం. ఈ ఇస్లాం మతానికి ప్రధానమైన సూత్రములు 5 ఉన్నాయి. సలాహ్, జకాత్, సౌమ్, హజ్. సలాహ్ అంటే ప్రార్థన, జకాత్ అంటే ధాతృత్వం, సౌమ్ అంటే ఉపవాసం, హజ్ అంటే మక్కాకు యాత్ర. సలాహ్ ప్రార్థన లేక నమాజ్. ప్రతి మహమ్మదీయుడు రోజుకు 5 సార్లు నమాజ్ చేస్తారు. ఉదయం చేసే నమాజ్ని ఫజర్ అని, మధ్యాహ్నం చేసే నమాజ్ని జోహర్ అని, మధ్యాహ్నానికి సూర్యాస్తమయానికి మధ్య చేసేదాన్ని అసర్ అని, సూర్యాస్తమయం కాగానే చేసేదాన్ని మగ్రిబ్ అని, శయనించుటకు ముందు చేసేదాన్ని ఇషా అని అంటారు. ఈ ఖురాన్లో 9 భాగాలున్నాయి. అందులో మొట్టమొదటి భాగంలో ఉపోద్ఘాతం, మంగళాశాసనం చేయబడింది. గ్రంథ మహత్యం కూడా వివరింపబడింది. రెండవ భాగంలో భగవంతుని ఏకత్వము, మహిమ, దయ, భగవంతుడే సృష్టికర్త అని, అనంత శక్తిమంతుడని, ఆయన్నెప్పుడూ జ్ఞాపకం ఉంచుకోవాలని, భగవత్ ప్రబోధనలు వింటూనే ఉండాలని, ప్రార్థనలు సలిపాలని. మూడవ భాగంలో భక్తి, సత్సంగము, నిస్సంగము. నాలుగవ భాగంలో భక్తిని లక్షణములు, నాస్తికుల లక్షణములు. 5వ భాగంలో మత విశ్వాసము. 6వ భాగంలో సత్యము, స్వాతంత్రము, అహింస, వాంగ్మయము, పాతివ్రత్యము, పవిత్రత, జీవనభృతి, నైతిక ప్రబోధలు, సద్వర్తనము విస్తారముగా తెలియజేయబడ్డాయి. 7వ భాగంలో మానవుడు జీవించవలసిన విధానాన్ని తెలియజేశారు. 8వ భాగంలో ప్రవక్త, వారి శిష్యగణం గురించి తెలుపబడింది. 9వ భాగంలో తత్వము, ప్రపంచము, వ్యక్తి,
అంతఃకరణము గురించి, కార్యకారణ సిద్ధాంతం గురించి, మరణానంతర జీవితం గురించి తెలుపబడింది. మహమ్మద్ శీలమే ఖురాన్ అని చెప్పారు మహమ్మద్ భార్య అయిన ఆయేషా. దానికి క్రిందివి కారణాలు. మహమ్మద్ తాను బోధించిన వాటినన్నిటినీ తన జీవితం నందు ఆచరించి చూపారు. అతని జీవితమే ఒక సందేశం. కడుమితముగా భుజించేవాడు, తరచుగా ఉపదేశించేవాడు, ఆడంబరములు లేని దుస్తులనే ధరించేవాడు. పగలంతయు అతడు మానవ సేవలో, ఇతరులకు సహాయం చేయుటలో, నీతులను ఆధ్యాత్మిక తత్వాలను బోధించటంలోనే కాలం గడిపేవారు. రాత్రిళ్ళు ఎక్కువసేపు నిద్రించేవారు కాదు. ఎప్పుడూ భగవంతుని ప్రార్థనలో, దివ్య సాయుధ్యములో కల్పించుకున్నట్లకు కాలం గడుపుతుండేవారు. ఇస్లాం మతం యొక్క చిహ్నము చంద్రవంక. స్థిర విశ్వాసముతో చంద్రవంక నుండి చెదరక నిలచడి నక్షత్రము వలె స్థిరముగా ధర్మమునందు నీవు కూడా నిలువుము అని ఇస్లాం మతం అందరికీ బోధిస్తున్నది. Mommy, take my hand, Jesus, take my hand, dear Lord, take my hand and lead the way. Mommy, take my hand, Jesus, take my hand, dear Lord, take my hand and lead the way. I'll never forget you, you'll always be with me, dear Lord, take my hand and lead the way. I'll never forget you, you'll always be with me, dear Lord, take my hand and lead the way. Your guide and protector, mother and father, dear Lord, take my hand and lead the way. Your guide and protector, mother and father, dear Lord, take my hand and lead the way. Teach me loving service, peace and contentment, dear Lord, take my hand and lead the way. Teach me loving service, peace and contentment, dear Lord, take my hand and lead the way. Teach me loving service, peace and contentment, dear Lord, take my hand and lead the way. Teach me loving service, peace and contentment, dear Lord, take my hand and lead the way. Swami, take my hand, Jesus, take my hand, dear Lord, take my hand and lead the way. క్రైస్తవ మతము క్రీస్తునందు అతని సందేశములు ఎందుగల మత విశ్వాసమే క్రైస్తవ మతం. క్రీస్తు తల్లిదండ్రులు మేరీ జోసెఫ్లు. వీరు యూదు వంశమునకు చెందినవారు. అవివాహిత అయిన కన్య మేరీకి క్రీస్తు జన్మించెను. అప్పుడు గేబ్రియల్ అను దేవత అశరీరవాణిగా మేరీ భర్త అయిన జోసెఫ్తో, భయపడకుము, ఆమె గర్భము పరిశుద్ధాత్మ వల్ల కలిగినది. ఆమె ఒక కుమారుని కనును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుమనను. యేసు చిన్న వయస్సు నుండియే మహాజ్ఞాని వలె ప్రవర్తించేవాడు. అతనికి 30 సంవత్సరములు వచ్చిన తర్వాత జ్ఞానస్నానము చేసి పవిత్రుడుగా అయ్యాను. దీనినే క్రైస్తవ మతమునందు బ్యాప్టిజం అంటారు. ఆ తర్వాత జీసస్ ప్రభు ఎన్నో ప్రాంతములు పర్యటించెను. పల్లె పల్లెకు తిరిగి తమ దివ్య సందేశమును 4 దిశలా వ్యాప్తి గావించెను. క్రీస్తు యొక్క జీవితంలోని పవిత్రత, ఆచరణలోని నిండుతనము, సోదర మానవాళి పట్ల ప్రవహించడి దివ్య ప్రేమ కారుణ్య భావములు ప్రజల హృదయములను అమితముగా ఆకర్షించెను. మీ యొక్క పాప జీవితమును వదిలిపెట్టి హృదయములను పవిత్రమరచుకొనమని ఆయన ప్రబోధించెను. ఆయన పర్యటనలో అద్భుతమైన ఎన్నో మహిమలను ప్రదర్శించెను. రోగులకు బాధా నివారణము చేసెను. గ్రుడ్డివానికి చూపును, కుంటివానికి నడకను, మరణించిన వానికి పునర్జన్మను ప్రసాదించెను. వండిన పదార్థములను అక్షయముగా చేసెను. నీటిని మద్యముగా కూడా మార్చెను. అలనాడు క్రీస్తునాథుడు మానవాళికి అందించిన దివ్య ప్రవచనములను ముందుగా ఉటంకిస్తూ వాటికి సమానత్వంగా ప్రస్తుత కాలంలో శ్రీ సత్యసాయినాథుడు చెప్పిన దివ్య ప్రబోధములను తులనాత్మకంగా తెలుసుకుందాం. 1. నీవు
నిన్ను ఎట్లు ప్రేమించుకుందువో అట్లే నీ పొరుగువానిని కూడా ప్రేమింపుము అని జీసస్ అన్నారు. భగవాన్ సత్యసాయి బాబా వారు కూడా అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు, లవ్ ఆల్ సర్వ్ ఆల్ అని చెబుతారు. రోజుని ప్రేమతో ప్రారంభించు, రోజుని ప్రేమతో గడుపు, రోజుని ప్రేమతో ముగించు. ఇదే భగవంతుని చేరుటకు సులువైన మార్గము అని చెప్పారు. 2, పగవారిని సైతము ప్రేమింపుము, వారికి దానము చేయుము, కానీ ప్రతిఫలమును తిరిగి కోరకుము అని అలనాటి జీసస్ అన్నారు. ఇతరులలోని తప్పులను క్షమించుటయే ప్రేమ యొక్క లక్ష్యమని బాబా చెబుతూ, నీ శత్రువులను కూడా ప్రేమించుము, మీరు ఇతరులకు చేసిన సేవలకు ఏ విధమైన ప్రచారమును పేరు ప్రతిష్టలను ఆశించవద్దు అని బాబా చెప్పారు. 3, స్వర్గరాజ్యము ఎక్కడో దూరముగా లేదు, అది నీలోనే ఉన్నది. నీ అంతరాత్మయే భగవంతుడు. ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఈస్ విత్ ఇన్ యూ అని జీసస్ అన్నారు. బ్రహ్మదర్శన భాగ్యంబు పొందగోరి వెదకబోయద వెందుకే వెర్రి మనస, అదియు నీలోనే ఉన్నది అచటే గనుము అని బాబావారు చెబుతూ, భగవంతుడు తిరుపతిలోనో జెరూసలేంలోనో మక్కాలోనో మాత్రమే కాదు, భగవంతుడు నీకు అతి దగ్గరగా నీ హృదయంలోనే ఉన్నాడు. నిజంగా నీవే దైవం, యు యువర్ సెల్ఫ్ ఇస్ గాడ్ అన్నారు. 4, ఇతరులను విమర్శింపకము, వారిలోని తప్పులను వెదకకము. నీ కంటిలోని దూలమును వదిలి ఇతరుల కంటిలోని నలుసును వెతుకుచున్నావే అని జీసస్ అన్నారు. మరి భగవాన్ బాబా వారు ఇతరులలోని దోషాలను వెదకచు వారిని విమర్శించకండి, అది మహాపాపము, ముందు మీలోని తప్పులను సరిదిద్దుకొనండి అని అన్నారు. 5, అభాగ్యులైన నీ సోదర మానవులలో నీవు ఎవరిని సేవించినా ఆ సేవలన్నీ నాకే చెందును అని అప్పటి జీసస్ అన్నారు. నేడు భగవాన్ బాబా వారు సర్వజీవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి అని చెబుతూ, జీవులను సేవిస్తే దేవుని సేవించినట్లే, నీవు ఎవరికి సేవ చేసినా అది భగవంతునికే చెందుతుందని బోధించారు. 6, మీరు దేవునిపై సంపూర్తి విశ్వాసముంచుడి, అతడే మీ యోగక్షేమములను చూచును అని జీసస్ అన్నారు. భగవాన్ బాబా వారు భగవంతునికి సర్వస్వ శరణాగతి వహించినప్పుడు నీకు అన్నముతో పాటుగా అమృతాన్ని కూడా ప్రసాదిస్తానని చెప్పారు. నీ యొక్క యోగక్షేమములను భగవంతుడే చూసుకుంటాడని కూడా చెప్పారు. 7, మీరు కేవలము వాక్యమును మాత్రమే విని మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకండి, దానిని అనుసరించండి అని జీసస్ అన్నారు. మరి భగవాన్ బాబా వారు ఆచరణ యొక్క ప్రాముఖ్యాన్ని వివరిస్తూ, భగవద్గీత, బైబిల్, ఖురాన్ కేవలము పారాయణము చేయి గ్రంథములు కాదు, వాటిలో చెప్పిన మాటలను నిత్య జీవితంలో ఆచరణలో ఉంచండి అని అన్నారు. 8, మీరు ఏ పని చేసినప్పటికీ హృదయపూర్వకంగా మనుష్యుల కొరకు కాక భగవంతుని కొరకు చేయండి అని జీసస్ అన్నారు. మీరు ప్రజల మెప్పుని ఆశించి కాకుండా పరమాత్మ మెప్పుని ఆశించి చేయండి అని భగవాన్ బాబా వారు అంటూ, మీరు నిత్య జీవితంలో చేసే ప్రతి పని భగవంతుని పనిగా భావించి చేసినట్లయితే ఆ పని ఏ కష్టం లేకుండా సునాయాసంగా అవటమే కాకుండా అది భగవంతునికి ఇష్టమైన పూజగా మారుతుంది అంటారు. దెన్ వర్క్ విల్ బికమ్ వర్షిప్. క్రైస్తవుల పవిత్రమైన గ్రంథము బైబిల్. ఈ గ్రంథము క్రైస్తవులకు దైవ శాసనము వంటిది. క్రీస్తు జీవితము, అతని అనంత ప్రేమ, అతని మానవాళి కొరకై చేసిన మహత్తర త్యాగము, ఇంకా క్రీస్తు ప్రపంచానికి అందించిన దివ్య ప్రబోధములు అన్నీయు ఈ బైబిల్ గ్రంథమునందు చెప్పబడి ఉన్నవి. క్రీస్తు మత చిహ్నమైన శిలువ గురించి భగవాన్ బాబా వారు ఇలా వివరించారు. శిలువలోని నిలువు గీత నేను అనే అహంకారాన్ని సూచిస్తుంది. అడ్డగీత దానిని ఖండించి అహంకార నాశనాన్ని సూచిస్తుంది. నేను, నాది అనే అహంకారాన్ని తొలగించుకున్నప్పుడే భగవంతుని అనుగ్రహమునకు పాత్రుడు కాగలడని శిలువ యొక్క అంతరార్థాన్ని చక్కగా వివరించారు భగవాన్ బాబా వారు. క్రైస్తవ మతంలో ముఖ్యంగా 2 విషయాలను ప్రాముఖ్యంగా చెప్పుకుంటారు.
ఒకటి, శిలువపై మరణించటం, క్రూసిఫిక్సేషన్. 2, తిరిగి పునర్జన్మను పొందటం అంటే పునరుత్థానము. దీనిని రిసరక్షన్ అంటారు. భగవాన్ బాబా వారు వీటికి అద్భుతంగా ఆధ్యాత్మిక ప్రాముఖ్యత గల అర్థాన్ని వివరించారు. శిలువపై మరణించటం అంటే తన హోదాను, పేరు ప్రతిష్టలను, నేను అనే అహంభావాన్ని, దేహభావాన్ని తనకు తానుగా వదిలివేసి ప్రాపంచికమైన గుర్తింపును కోల్పోవటమే. ఇదే క్రూసిఫిక్సేషన్ అంటే ప్రాపంచికంగా మనం ఒక రకమైన మరణించడం లాంటిది. దీనిని క్రూసిఫిక్సేషన్ అంటారు. తిరిగి జన్మించడం అంటే సత్యాన్ని గ్రహించి మానవత్వపు విలువలతో కూడిన ధర్మ మార్గంలో నడుస్తూ క్రొత్తగా ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రారంభించడమే. ఇది రీసరక్షన్. క్రీస్తు చేసిన అద్భుతాల వంటివి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు కూడా అనేక అద్భుత చర్యలు చేసి చూపించారు. క్రీస్తు మహిమలు, భగవాన్ బాబా వారి మహిమలు దివ్యత్వమును నిరూపించి పవిత్ర ప్రేమతత్వమును ప్రకటించునట్టివి. జీసస్ జీవితాన్ని త్యాగం చేసి తన రక్తాన్ని బలిదానం చేసి మానవ హృదయాలను దయా ప్రేమలతో నింపారు. భగవాన్ బాబా వారు ఇతరుల అనారోగ్యాన్ని తాను స్వీకరించి తాను బాధపడుచు కూడా వారికి ఆనందాన్ని కలిగింపచేసిన ప్రేమైకమూర్తి. క్రైస్తవ మతంలోని మతాంతీకరణం అనే పదాన్ని బాబావారు మతి అంతరీకరణం అని మార్చి మనస్సు అనే అంతరంగంలో భగవంతుని ప్రతిష్ఠించుకున్నప్పుడు ప్రపంచమంతా ప్రేమ స్వరూపంగా కనిపిస్తుందని చెబుతారు. అందుకే మతులు మంచివైన మతమేది చెడ్డది అని ప్రశ్నిస్తారు బాబా. మతములు వేరు, మార్గమొక్కటే, రూపనామములు వేరు, గమ్యమొక్కటే అంటారు. దెర్ ఈజ్ ఓన్లీ వన్ రిలిజియన్, ద రిలిజియన్ ఆఫ్ లవ్. నిజానికి ఉన్నది ఒక్కటే మతం అని, అదే ప్రేమ మతం అంటారు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు. Bhagwan Baba says, every religion teaches man to fill his being with the glory of God and to evict the pettiness of conceit. It trains him in the methods of detachment and discernment so that he may aim high and attain spiritual liberation. Believe that all hearts are motivated by the one and only God, that all faiths glorify the one and only God, that all names in all languages and all forms man can conceive denote the one and only God. His adoration is best done by means of love. Cultivate that attitude of oneness between men of all creeds and all countries. That is the message of love I bring. That is the message I wish you to take to heart. I have come to tell you of this universal unitary faith, this spiritual principle, this path of love, this duty of love, this obligation to love. Let the different faiths exist, let them flourish, and let the glory of God be sung in all the languages and a variety of tunes. That should be the ideal. Respect the differences between the faiths and recognize them as valid as long as they do not extinguish the flame of unity. Unquote. सर्वधर्म प्रिय देवा सर्वधर्म प्रिय देवा सत्य साई देवा सत्य साई देवा अल्लाह येसु बुद्धर नानक
अल्लाह येसु बुद्ध और नानक दो राष्ट्र महावीर तुम हो दो राष्ट्र महावीर तुम हो राम ही तुम हो कृष्ण ही तुम हो विश्वरूप तुम हो विश्वरूप तुम हो साई विश्वरूप तुम हो सर्वधर्म प्रिय देवा सत्य साई देवा अल्लाह येसु बुद्ध और नानक दो राष्ट्र महावीर तुम हो राम ही तुम हो कृष्ण ही तुम हो विश्वरूप तुम हो विश्वरूप तुम हो साई विश्वरूप तुम हो सर्वधर्म प्रिय देवा సర్వమత సమన్వయము 5 ప్రధాన మతములలో ముఖ్య సూత్రములను పెద్దల ద్వారా తెలుసుకొని ఉన్నాము. వీటన్నిటి యొక్క సారాంశం ఒక్కటే అని గ్రహించగలిగాము. ఉన్న దైవం ఒక్కటే. ఈ వివిధ మతములు ఒక్క దైవాన్ని చేరడానికి విభిన్న మార్గములు మాత్రమే. సనాతన ధర్మములో ద్వైతము, విశిష్టాద్వైతము, చివరికి అద్వైతము, అద్వైత స్థితిలో నేను భగవంతుడు ఒక్కరే అని చెప్పి ఉన్నారు. దీనినే క్రిస్టియానిటీలో మొట్టమొదట ఐ యామ్ ద మెసెంజర్ ఆఫ్ గాడ్, నేను దైవదూతను. తదనంతరము ఐ యామ్ ద సన్ ఆఫ్ గాడ్, నేను దేవుని కుమారుడను. చిట్ట చివరికి ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్, నేను తండ్రి, నా ప్రభువు, నా పరమాత్మ ఒక్కటే. దీనినే పర్షియన్ భాషలో మహమ్మదీయులు మొట్టమొదట ఐ యామ్ ఇన్ ద లైట్, నేను వెలుగులో ఉన్నాను. తదనంతరము ద లైట్ ఈజ్ ఇన్ మీ, వెలుగు నాలో ఉన్నది. చిట్ట చివరికి ఏదైతే అద్వైత స్థితి ఉందో ఐ యామ్ ద లైట్, నేనే వెలుగును అన్నారు. కాబట్టి ఉన్న ఒక్క నీటిని తన్ని అని తమిళంలో, పానీ అని హిందీలో, వారి అని సంస్కృతంలో, వాటర్ అని ఇంగ్లీష్లో, నీరు అని తెలుగులో ఏ విధంగా అంటున్నామో ఉన్న దైవం ఒక్కడే. విభిన్న ఆచార వ్యవహారాలను బట్టి, వారి ప్రాంతాన్ని బట్టి, వారి నమ్మకాన్ని బట్టి వేరువేరు పేర్లతో పిలుస్తున్నారు. ఉన్నది ఒకే దైవం, అతడు సర్వాంతర్యామి. ఉన్నది ఒకటే మతం, అది ప్రేమ మతం. భగవాన్ తమరి అనుగ్రహ ఆశీస్సులతో ఈ మానవాళి మేమంతా కూడా మానవ సోదరత్వాన్ని, దైవ పితృత్వాన్ని విశ్వసించేలా అనుగ్రహించండి. సమస్త లోకా సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. जय बोलो भगवान श्री सत्य
కొన్న దురదృష్టవశాత్తు అనాది కాలము నుంచి కొన్ని వేల సంవత్సరం నుంచి కూడాను హైందవ ధర్మం అనేటువంటి దాన్ని మనం పోషిస్తూ రావటము, కొంతకాలం తరువాత ఇది క్రమక్రమేణా ఏకత్వం నుంచి ద్వైతం అనేటువంటి యొక్క మార్గంలో ప్రవేశించటము, తత్వవారి ఇది వైష్ణవ శైవ అనేటువంటి రెండు తెగలుగా ఏర్పడటం కూడాను జరుగుతూ వచ్చింది. Unfortunately, from ancient times, while we have been protecting what we have called the Hindu Dharma, but with changing time, the ideas about oneness have gradually shifted into ideas about duality, and thus we have had different names for different kinds of religious feeling, the Vaishnavism, the Saivism, and so on. నిన్న మొన్న ఉద్భవించినటువంటి ఆవిర్భవించినటువంటి మతములు ఎందే ఇట్టి తెగలు ఏర్పడినప్పుడు అనాది కాలము నుంచి వచ్చినటువంటి దాంట్లో రెండు తెగలు ఏర్పడటంలో ఆశ్చర్యం లేదు. In such religions which have a very recent origin and which are of very recent times, we find so many different components and constituents. There is nothing surprising when in a very ancient religion like ours, so many different sects have come in. ఇస్లాం మతం నందు కూడాను షియాలు సున్నీలు అనేటువంటి రెండు తెగలు ఏర్పడుతూ వచ్చింది. In the religion which the Muslims follow, there are two sects, namely Shias and Sunnis. క్రైస్తవ మతం నందు కూడాను క్యాథలిక్ అపైన ప్రొటెస్టెంట్స్ కూడాను రెండు తెగలు ఏర్పడుతూ వచ్చింది. In the religion of Christians as well, there are different sects called the Catholics and the Protestants. ఈ విధమైనటువంటి తెగలు ఏర్పడటం లోపల కూడాను దైవత్వాన్ని మాత్రము కాదని చెప్పలేదు, క్రైస్తవుని కాదని చెప్పలేదు, అల్లాను కాదని చెప్పలేదు, ఈశ్వరుని కాదని చెప్పలేదు. In the formation and the splitting of these components or different sects, nobody denied the existence of God. Nobody denied the position of Christ. No one denied the position of Allah or of Ishvara. కేవలము కొన్ని పదములు మాత్రమే వేరుగా ఉచ్చరిస్తూ వచ్చారు కానీ ప్రమాణమును ఆధారంగా చేసుకొని ప్రధానమైనటువంటి స్థానం నందు వారు ఆరాధన సలుపుతూ వచ్చారు. They were only using different words to denote different notions, but essentially they have accepted a common base and they have been worshipping a common base. మనము భగవంతుడు అన్నటువంటి దానిని వారు అల్లా అని పిలుస్తూ వచ్చారు. మనము ప్రార్థన అనేటువంటి దానిని వారు నమాజ్ అని పిలుస్తూ వచ్చారు. మనము పండితులు అనేటువంటి వారిను వాళ్ళు ఖాజీలు అని పిలుస్తూ వచ్చారు. మనము శాస్త్రము అనేటువంటి దానిని వారు ముల్లా అని చెప్తూ వచ్చారు. What we have described by the name Bhagavan, they have been describing by the name Allah. What we have called a prayer of ours, they have called it a namaz of theirs. What we have described as a pandit, they have called him a qazi. What we have described as the Shastra, they have called it a mullah. Thus only different words have been used. మనము వేదం అన్నటువంటి ప్రమాణమును ఆధారం చేసుకున్నటువంటి దాన్ని వాళ్ళు ఖురాన్ అని చెప్తూ వస్తున్నారు. What we have accepted as the authority for us, namely the Veda, they have accepted the authority which they have called Quran. కానీ ఏతావాత దీని ఉన్నటువంటి యొక్క అంతరార్థము అంతఃప్రవాహము కేవలము ప్రేమతత్వం అనేటువంటి దాన్ని మనం గుర్తించటం కూడాను అత్యవసరము. Be that as it may, the essential thing, the common thing between all this is the aspect of prema, is a truth which we have to recognize. అనేక మంది మత ప్రవక్తలు కూడాను ఈ విధమైన వాటిని ఆధారం చేసుకుని సమత్వం అనేటువంటి దాని దేశమునకు చాటి తద్వారా మానవత్వం అనేటువంటి దానిని దివ్యత్వమునకు కొనిపోయేటువంటి యొక్క ప్రయత్నమును కూడాను పూనుకుంటూ వచ్చారు. Many religious founders have recognized this truth and have been preaching the oneness of humanity, and they have been saying that by recognizing this common feature, man has to go and reach divinity. Om Jai Jagadish Hare Swami Satya Sai Hare Bhakta Jana Samrachaka Bhakta Jana Samrachaka Pati Maheshwara Om Jai Jagadish Hare Shivadana Shritara Sarva Pranapate Swami Sarva Pranapate Ashrita Kalpanatika Ashrita Kalpanatika Apavana Om Jai Jagadish Hare
నీవే స్వామి మరియంతయు నీవే నాద బ్రహ్మ జగన్నాథ నాద బ్రహ్మ జగన్నాథ నవ్యేంద్రాశయ ఓం జయ జగదీశ హరే साई महादेवा सत्य साई महादेवा मंगलारति अमृत मंगल गिरिधारी ओम जय जगदीश हरे नारायण नारायण ओम सत्य नारायण 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 ओम नारायण नारायण ओम सत्य नारायण नारायण ओम सत्य नारायण नारायण ओम जय सद्गुरुदेवा नारायण नारायण ओम सत्य नारायण 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 ओम नारायण नारायण ओम सत्य नारायण नारायण ओम सत्य नारायण नारायण ओम जय सद्गुरुदेवा सुखिनो भवन्तु समस्तलोकाः सुखिनो भवन्तु समस्तलोकाः सुखिनो भवन्तु शान्ति शान्ति शान्ति। जय बोलो भगवान श्री सत्य साई बाबा जी की जय।